ఒక ఆశ్రమంలో గురువుగారు ఉన్నారండి. ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడండి. ఎంతో సేవ చేస్తాడు. ఎంత సేవ అంటే ప్రాణం కూడా అర్పణ చేస్తాడండి. అంత గురువు గారికి సేవ చేస్తుంటారు. కానీ కొంచెం ఆలోచన శక్తి తక్కువ అండి, ఇంకేం లేదు. కొంచెం కామన్ సెన్స్ తక్కువ. తక్కినవి అన్నీ ఉన్నాయండి. ఒకనాడు మధ్యాహ్నం గురువు గారు భోజనం చేసి పండుకున్నాడండి విశ్రాంతికి. పండుకుంటే శిష్యుడు విసురుతున్నాడు. ఎవరికి? గురువు గారికి. విసురుతుంటే ఒక ఈగ గురువు గారి చేయి మీద వచ్చి వాలిందండి. ఒక ఈగ. వాడికి భలే కోపం వచ్చిందండి. గురువుగారు నిద్రాభంగం చేస్తుంది పాడి కానీ విసిరాడండి. విసిరితే ఈగ వెళ్ళిపోయిందండి. మరలా రెండోసారి అక్కడే వచ్చి వాలిందండి. మళ్ళా విసిరాడు, మళ్ళా పోయిందండి. మళ్ళా మూడవసారి మళ్ళా వచ్చి ఇంకో చేతి మీద వాలిందండి. ఇక వాడికి ఒళ్ళు మండిపోయి ఏం చేశాడు తెలుసండి? ఒక కర్ర తీసుకొచ్చాడండి. కర్ర. ఈగ ఈసారి వాలు, నీకు ప్రాయశ్చిత్తం చేస్తానంటాను. అట్లాగే వాలింది, దంచి కొట్టాడండి అంతే. పాపం ఈగ ఎగిరిపోయింది. గురువు గారికి దెబ్బ తగిలిందండి. గురువుగారు లేచాడు. ఎందుకురా నన్ను కొట్టావు? మిమ్మల్ని కాదు, ఈగని కొట్టాను. తగిలింది దెబ్బ గురువు గారికి అండి. పాపం వాడు చూడండి, ప్రాణం కూడా త్యాగం చేసి గురువు గారికి సేవ చేస్తుంటే కొట్టాలని ఉంటుందా గురువు గారికి? లేదు కదా. పాపం అన్ని బాగానే ఉంది, కొన్ని కామన్ సెన్స్ లేదు. ఎవరిని కొట్టాలి? ఈగను కొట్టాలి. కానీ వాడు గురువు గారిని కొట్టేశాడు. అదేవిధంగా స్థూల శరీరాన్ని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలండి సార్. అంతేగాని సుజన దీన్ని ఊరికే కష్టపెట్టి ఉపవాసములు చేసి చేయొద్దని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం.